సచివ కుటుంబానికి నా వందనాలు. మదిలో ముమ్మడివారం దగ్గర అండి. నా పేరు సరస్వతి. సచివ కుటుంబంలో సభ్యురాలుగా 8 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. ఇలాగ నేను గృహం కట్టుకోవాలనుకుంటున్నాను. నాకు 3 పిల్లలు. నా భర్త వల్ల కొంచెం ఇబ్బందులు పడ్డాను. అలాగే నా భర్త మారాలని అనుకుంటున్నానండి. దేవుడి ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల నేను గృహం కట్టుకోగలిగానండి. నేను డబ్బులు లేవు నా దగ్గర. ఒక్క నెల జీతం మట్టుకు ఇంటికి వెళ్ళాను, లోన్ వచ్చేస్తుంటున్నారు అని. లోన్ రాలేదండి. అన్నయ్య గారికి ప్రార్థన చేసి అడుగుదామని అన్నయ్య గారు ప్రతి ప్రార్థన మన కొరకే చేస్తున్నారు కదా, అన్నయ్య గారిని ఇబ్బంది పెట్టకూడదు అనేసి నేను ఎప్పుడు కూడా అన్నయ్య గారికి ఫోన్ చేయలేదండి. నేను ప్రార్థనలు ఏకీపించేదాన్ని. అలాగే అప్పులు ఎక్కడ మన ఊళ్ళో ఎవరిని ఫోన్ చేసి అడిగితే వాళ్ళు డబ్బులు ఇచ్చారండి. డబ్బులు ఇచ్చిన తర్వాత నేను అలా గృహం నిలబెట్టుకున్నాను. గృహం నిలబెట్టుకుని ఇంట్లోకి దిగిపోయి పాలు పొంగించుకుని ఇంట్లో దిగిపోయి మళ్ళీ బెహరాన్ని వచ్చానండి. మళ్ళీ ఆ గృహం పనులు కూడా పూర్తి అవ్వాలని ఆశపడుతున్నాను. చిన్న సాక్షి దేవుడు దీవించిన కాకండి.